హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బాధ్యతలను అల్పముగా భావించకము. చిన్న అమ్మాయి ఒకతే నయమానుకు చేసిన చిన్న బాధ్యత కలిగి ప్రవక్తను గూర్చి చెప్పుట నయమానుకు కుష్టు నుండి విడుదల కలిగి అతని హృదయము ప్రభు తట్టు తిప్పగలిగింది. చిన్న బాలుడొకడు తన వద్దనున్న 2 చేపలు 5 రొట్టెలను ప్రభుకి ఇచ్చినప్పుడు 5,000 మంది పైగా పోషించబడిరి. అల్పమైన ప్రారంభ దినమును అశ్రద్ధ చేయొద్దు. జెరుబ్బాబెలు అను యవనుడు దేవాలయమును బాగుచేయు పనిలో దిగెను. ఎటు చూచినను వ్యతిరేకత, చేయవలసిన పని విస్తారము అయినను ప్రభు కోసం ఆలయ పనిని ప్రారంభించెను. యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేస్తున్న పనిని చూచి సంతోషించును. చిన్న పాపములను అల్పముగా భావించకము, అవి నీ ఆత్మను పాడు చేయును. చిన్న నక్కలు ద్రాక్ష తోటలను చెరిపివేయును. చిన్న చిన్న చెడు అలవాట్లు రాను రాను విడిచిపెట్టలేని పెద్ద అలవాట్లుగా మారి ఆత్మను శరీరమును పాడు చేయును. చిన్న వ్యర్థమైన మాటలను అల్పముగా భావించకము, నిన్ను నిత్య నరకమునకు నడిపించును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. మనము గ్రహించాలి, దేవుడు తాను ఎవరినైనా తన పని కొరకు వాడుకోగలడు. పరలోక రాజ్యము కొరకు తన వారిని తన పని కొరకు వాడుకొనును గాక. ప్రార్థన. దేవా యేసయ్య, నీవు యథార్థవంతుడుగా న్యాయవంతుడవై ఉన్నావు. దేవా, నిన్ను వెంబడించుటకు నీ యందు భయభక్తులు కలిగి నీ నామమును ఘనపరచుటకు కృపచూపుతున్న దేవా నీకు స్తోత్రం. సర్వశక్తి గల దేవా, నీ నామమును బ్రతిమాలు కొనుచున్నాను. దేవా, మేమును పవిత్రులముగా యథార్థవంతులముగా నీ యందు శ్రద్ధ నిలిపి ఉందుముగాక. మా నీతికి తగినట్లుగా మా దేశమును వర్ధిల్ల చేయుము దేవా. మేము మా పరిస్థితి మొదట కొద్దిగా ఉన్నను తుదకు దేవా మహాభివృద్ధి చేయువాడవని నిన్ను ఘనపరచుచున్నాము దేవా. మమ్మును మా పిల్లలను నీ సన్నిధిలో బలపరిచి నడిపిస్తున్నందుకు స్తోత్రం. చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని చెప్పి దేవా, మా పిల్లలకు మంచి తెలివి, మంచి జ్ఞానం, మంచి వివేచన అనుగ్రహించుము తండ్రి. మేము చిన్న బాధ్యతలను అల్పముగా భావించక, చిన్న అమ్మాయి నయమానుకు చేసిన చిన్న బాధ్యతను, ఒక చిన్నోడు తన వద్దనున్న 2 చేపలు 5 రొట్టెలు ప్రభుకి ఇచ్చినప్పుడు 5,000 మంది కంటే ఎక్కువగా పోషింపబడిన విధానమును బట్టి ఇటువంటి కార్యములను తలపోస్తూ నిన్ను గణపరచి ప్రతి విషయంలోనూ బాధ్యత కలిగి విశ్వాసమందు భాగ్యం పొందుకొనుటకు సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.